అన్నయ్య ఎక్కడికన్నయ్య ఎంత పొద్దున్నే బయలుదేరు? స్టేషన్కి అమ్మా. పొద్దున రైలుకైతే మంచి కిరాయి దొరుకుతుంది. ఏమిటన్నయ్య మేమంతా మనుషులం కాదనుకున్నావా? ఈ దగ్గుతో జ్వరంతో ఇంకా రిక్షా లాగుతావా? వద్దన్నయ్య వద్దు. అమ్మ ఏదైనా ఉద్యోగం చూసుకుంటుంది, లేదా ఎక్కడైనా నేను పాచి పని చేస్తాను. ఎలాగో బ్రతుకుదాం. ముందు నీ ఆరోగ్యం చూసుకో అన్నయ్య. డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు. నేను అనుకున్నది సాధించేదాకా ఈ బండి ఆగదు, ఈ కట్టె రాలదు. వెళ్ళ రండి. అక్కర్లేదయ్యా. రండి బాబు. ఇదా రండి బాబు రండి. సరేలే ముసలోడు నువ్వే లాక్కెళ్తావు. రండి బాబు. అలా పనవా అలాగా. రండి బాబు రండి. ఉండవయ్యా, వేరే ఇంకేదైనా రిక్షా ఉందని చూడండి. లేదు బాబు, ఇది ఒకటే ఉంది. నా కర్మ కొద్దీ నువ్వే దాపురించావు. లాగుతావా? ఎక్కి చూడండి బాబు, మీకే తెలుస్తుంది. కూర్చోండి. చిచి, బాబు బాబా, అది బాబు అలాగున్నావు. బాబా చెప్పు బాబు, ఇన్నేళ్లకు నీ ముందు చేజాసి నిలబడ్డాను. నాకు డబ్బు కావాలి, అమ్మను పరీక్ష కట్టాలి. ఎట్లాగైనా రిక్షాలా కట్టేద్దాం అనుకుంటాను. నా ఒంట్లో సత్తుపోయింది. సరిగ్గా ఈ సమయానికే ఈ పాడుదేహం నన్ను మోసం చేసింది బాబా. బాబు, ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావురా? నీ 100 ఏళ్ల బ్రతుకు నువ్వే చేతులారా తుంచేసుకుంటున్నావు. దేనికి బాబు ఇదంతా? ఒక్క పూట వాళ్ళింట్లో తిన్నందుక? కాదు బాబాయ్, అదొక్కటే కాదు. ఆ పసి మనసు నన్ను నూరారా మామయ్య అని పిలిచింది. ఆ పిలిపే నన్ను కట్టేసింది. ఆ లేత చేతులు నా మెడ చుట్టూ వేసి మామయ్య మామయ్య అని పిలుస్తుంది. ఆ తీయని పిలుపు కోసం ఎన్ని జన్మలైనా ఎత్తాలనిపిస్తుంది. బాబాయ్, నీకు తెలుసుగా, అంత ఆప్యాయంగా పిలిచేవాళ్ళు ఈ ప్రపంచంలో నాకింకెవరున్నారు బాబాయ్. అందుకే బాబాయ్, అందుకే. బాబు, నువ్వు మనిషివి కాదురా. నేను రోజు ఆ దేవుడి పటానికి పూజ చేస్తాను, కానీ ఆ దేవుడు నా కళ్ళ ముందే ఉన్నాడని ఇప్పుడే తెలుసుకున్నాను. ఓ బాబా, దేవుడు ఎక్కడ ఉంటే నన్ను ఇట్లా చేస్తాడా? నేను ఎప్పుడైనా దేవుణ్ణి ఏమైనా అడిగాను? నా దేహాన్ని నమ్ముకుని నా కష్టంతో చచ్చేదాకా బ్రతుకుదామనుకున్నా. కానీ దేవుడు ఏం చేశాడు? నా చేతుల్లో సత్తమ లాగేశాడు, కాళ్ళలో బలం తీసేశాడు. ఎందుకు బాబా? నేను ఎవరికి ఏం అపకారం చేశాను? అదే బాబు, ఆ భగవం లేదా? ఆ సాంబ్రాణి కడ్డి చూసావా? అందులో సువాసంతో పాటు
కర్రపుల్లో కూడా కాలితేనే ఆ సువాసన భగవంతుడికి అందుతుంది. అలాగే నేను మంచి మనసుతో పాటు నేను అనే అహంకారం ఉండేది, అది ఇప్పుడు కాలిపోయింది. ఇక నువ్వు నేను దేవుడిని చేరుకుంటాను, అంతకన్నా కావాల్సిందే ఉంది. కానీ బాబాయ్, అమ్మను పరీక్షలో పాస్ కావాలి. ఆ నల్లకోటితో నల్ల టోపీతో ఇంటికి రావాలి. అది నేను కళ్ళారా చూడాలి. బాబాయ్, అంతవరకు దేవుడు నన్ను పిలిచినా నేను వెళ్ళను బాబాయ్. బాబాయ్, ఈ రిక్షా అమ్మితే ఎంత వస్తుంది? రిక్షా అమ్ముతావా? అమ్మకేం చేస్తాను, ఈ గుర్రం ముసలిదైపోయింది, ఇంకా బండెందుకు. బాబాయ్, మంచి ధర వస్తే ఎవరికైనా అమ్మి పెట్టు. ఉండు బాబు, రిక్షా ఖరీదేగా? కాదు బాబు, బాబాయ్గా నేను చేయగలిగిన సహాయం. వద్దు బాబాయ్, నాకొద్దు. ఇలా తీసుకో, తీసుకోవా బాబు. అమ్మను మావయ్య మావయ్య అని పిలిచినంత మాత్రాన ఇంత బంధం పెంచుకున్నావే, ఇంత త్యాగం చేస్తున్నావే. ఇంతకాలంగా నన్ను బాబాయ్ బాబాయ్ అని పిలుస్తున్నా. నాకు ఆ మాత్రం బంధం లేదా? ఆ మాత్రం అర్హత కూడా నాకు లేదా? బాబాయ్, అంత మాట నాకు బాబాయ్. బాబాయ్, నీకు పెద్ద పని ఒకటి అట్టిపెట్టాడు, అది నువ్వు ఒక్కడమే చెయ్యాలి. ఇంకెవరికీ అధికారం లేదు. ఏమిటో తెలుసు, నేనెప్పుడూ ఒకనాడు దిక్కు మొక్కు లేకుండా రాలిపోతాను. అప్పుడు నన్ను నీ చేతుల మీదుగా పంపించి ఆ ఖర్చంతా నీదే బాబా. అంత మాట బాబు. బాబు కొంటాను బాబు, రిక్షా నేనే కొంటాను. నేనే కొంటాను బాబు, తీసుకెళ్ళి. బాబాయ్, చిన్నప్పటి నుంచి నేను నీకు బరువే అయిపోయాను. ఇంకెంతో కాలం ఉంటుంది, కొద్ది రోజులే. ఏమండి, అమ్మాయి పెళ్లి సంగతి అండి. చూస్తున్నా. అబ్బాయి కనీసం 2-3 లక్షలు ఆస్తి ఉండాలి, తల్లి తండ్రి ఉండకూడదు. అలా కర్మదాలి ఒకవేళ ఉన్న పెళ్ళైన మరుక్షణమే తప్పీమని వాళ్ళు సచ్చే స్థితిలో ఉండాలి. ఇదే మాట్లాడి అంకేల్ ఎవరా పెంకులు? నువ్వట్లా చిన్నటెల్లి ఆ రథ పేరుతో నన్ను పిలుస్తాను. నా పేరు టీ పాల్. ఏం నాయన ఇలా వచ్చావు? ఏమి లేదనుకో, చిన్న బిజినెస్. ఏంటి ఈ గొలుసు చూశారు? ఇది మా నాయనమ్మ. మా నాయనమ్మ చచ్చిపోతూ, ఓరే నాయన నీ కష్టాలు రాకపోవరా, అలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఈ గొలుసు ఎవరికైనా పెద్ద మనిషికి అమ్ముకోరా అని నా చేతికి చచ్చిపోయింది. నాకంటే పెద్ద మనిషి ఎవరు ఉన్నారు ఆయన? అందుకేగా నీ దగ్గరికి వచ్చింది. మీ నాయనమ్మ చచ్చిపోలేదు, బతికే ఉంది. ఇందులో కనిపిస్తున్నది. అవునండి, నిక్షేపంలో కనిపిస్తుంది. ఇది సామాన్యమైన గొలుసు కాదు, దీనికి బ్యాంకుకి వెళ్ళి డబ్బు తీసుకురావాలి. ఏమే అబ్బాయి కూర్చోబెట్టి కాఫీ అది ఇచ్చి మర్యాద చేస్తూ ఉండు. నేను బ్యాంకుకి వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. అలాగేనండి, త్వరగా వచ్చేయండి. కూర్చో బాబు, ఒక 5 నిమిషాల కాఫీ తీసుకొస్తాను. మా ఇంకొంత ఏమైనా బిజినెసా? బిజినెస్ నా తలకాయ, మా ఇల్లు. ఇది మీ ఇల్లు? అయితే ఈ వారు మా నాన్న. మీ నాన్న? ఏంటి పాలు? ఏమీ లేదు, మీ నాన్నతో పార్ట్నర్షిప్ తో పెద్ద వ్యాపారం చేద్దామని వచ్చాను. వ్యాపారానికి ఏమిటో పాలు, ముందు మన పెళ్లి సంగతి మాట్లాడు. దానికే ఇప్పుడే సిద్ధం చేస్తాను, కానీ నువ్వు ఒక చిన్న సహాయం చేయాలి. ఏమిటి? ఇలా ఎన్ని? 3. 3 అమ్మ బాబాయ్. అయ్యో పరాయి మగాడితే ఏమిటా చూసారు? ఎవరమ్మా? ఎవరిద్దరు పరాయివాడు? వీడే పరాయివాడు కాక అల్లుడా మేనల్లుడా? అమ్మా అల్లుడేనమ్మా, అసలు నీకు కాబోయే అల్లుడమ్మా. అత్తగారు ఎవరా నువ్వు? నన్ను అత్తగారంటావు? మీ కూతురు పెళ్ళింది, కాబోయే మొగుడు. ఎప్పటి నుంచి యోగా? మీ అమ్మాయితో పరిచయం ఇప్పుడు 3 నెలలు. అమ్మా నాకు 3 నెలలనే. అయ్యో ఎంత పని చేశావే, పంప ముంచావు కదా. మీ నాన్నకి తెలిసి
తెలిస్తే అత్తగారు ఈ కష్టం మీ కూతురి కాదు మీకే వచ్చిందో మీరే కావాలి. నా కాళ్ళ మీద పడితే నేనేం చేస్తాను? లేవండి, అందరం కలిసి ఆ దేవుడి కాళ్ళ మీద పడదాం. రండి. ఇదిగో వాడేవండి, మా అమ్మాయి మెడలో నెక్లెస్ పెట్టించింది, వాడిని అత్యంతగా జైలు పంపించేసేయండి. దొంగతనం చేసుకున్నందుకు వాడిని, అలాంటి కేరింది కన్నందుకు వీడిని అందరూ జైలు పంపించేయండి. అయ్యో అయ్యో, ఇదేం కర్మండి? ముహూర్తం పెట్టుకున్నామని వియ్యంకుని తీసుకురామంటే ఈ పోలీస్ వేళాలు నడి పెట్టుకొచ్చారేమిటి? ఎవరైనా బియ్యకుడు? ఇంకెవరండి? ఆయనే, మన ఢిల్లీ అన్నయ్య. వీడు నాకు బియ్యాలి. అన్నయ్య, మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకున్నారు. పెద్దవాడివి, నీతో ఒక మాట చెప్పి ముహూర్తం నిర్ణయించాలని నిన్ను తీసుకురమ్మన్నా. ఈ పిచ్చి మాలోపనేమో ఈ వేళం తీసుకొచ్చాడు. ఓహో అదే సంగతి. ఇదిగో బియ్యంకు తగినయా, ఆ పిచ్చి కేకలు మానేసి కట్నాలు కానుకల సంగతి మాట్లాడుకుందాం. మంచి పురోహితుని చూసి ముహూర్తం కూడా పట్టించాం. దేనికా ముహూర్తం? పెళ్లికా నీ సావుకా అండి అన్నయ్య, ఇవాళ అమావాస్య, పిచ్చి మరీ ఎక్కువ అవుతున్నా. నాకు పిచ్చా? పిచ్చా? పోలీస్ స్టేషన్ లో చిందులు తొక్కుతుంటే అప్పుడే అనుకున్నాను. ఈ విషయంలో ఎప్పుడో కానిస్టేబుల్ గారు అవసరంగా ఈ పిచ్చోడు మాత్రం నమ్మి మీరు వచ్చారు. ఇంకో తెల్లమ్మా, ఓ 60 నిమ్మకాయలు, ఓ బిల్లు 100 నీళ్ళు పట్ల నెత్తిని రుద్దాలంటే పిచ్చికి ఎగిరిపోవాలి. గట్టిగా పట్టుకోండి. మా బియ్యం కూడా గడిచారంటే నేను చచ్చిపోతాను అవసరంగా. మీరేం గాబరా పడకండి. ఇట్లాగే మా మామయ్యకి మదుపిచ్చి నిమ్మకాయ వైద్యంతో సగం కుదురు చేశాను. అలాగా చెల్లెమ్మా, ఈ నిమ్మకాయ వైద్యంతో పిచ్చి కుదరకపోతే తర్వాత పిచ్చాసుపత్రిలో పారేసి 2 ఎలక్ట్రిక్ సార్లు ఇస్తే పిచ్చికి విశాఖపట్నం వరకు పారిపోతుంది. నన్ను పిచ్చాసుపత్రిలో చేరుస్తారా? కరెంట్ షాక్లు ఇప్పిస్తారా? నేను ఏం చేస్తాను? నన్ను ఇలా చిత్రం చేయొద్దు. మీరేం చెప్తారో వింటారా? వింటావా? ఈ పెళ్లి ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాం. అయితే ఇంకేమన్నా గారు, ముహూర్తం నిర్ణయించండి.